హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే టమోటా బజ్జీ చేసుకోబోతున్నామండి. నేనైతే ఒక 15 పెద్ద సైజు టమోటాలను అయితే తీసుకొని ఇలా సన్నగా అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగా అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఒక 7 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. ఇవి కూడా టమోటాలు అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్ మాత్రం సగమే వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. అలాగే 1/2 గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవడమేనండి. ఒక 15 మినిట్స్ వరకు బాగా అయితే ఉడకనివ్వాలండి. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఇలా అయితే బాగా మంచిగా అయితే ఉడికిపోతుందండి. ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ముద్దకంతో బాగా చేసుకోవాలండి. ఈ టమోటా బజ్జీ చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడైనా పుల్లగా తినాలన్నప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మాత్రం. ఇలా మెత్తగా అయితే బాగా ఎనిపేసుకోవాలండి. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందామండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. మనం ముందుగా ఆఫ్ పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఇందులో వేసేసుకోవాలి. బాగా నూనెలో అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదండి టమోటా బజ్జీ, అందులోకి వేసేసుకోవాలి ఈ పోపు అనేది. పోపు వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.